హలో ఎవ్రీవన్. చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే, "సార్ మాకు వర్డ్‌ప్రెస్ డిజైనింగ్ కూడా నేర్పించండి. వర్డ్‌ప్రెస్‌లో వెబ్‌సైట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో, అది కూడా మాకు క్లాసెస్ చేయండి" అని అడిగారు. సో, అందుకోసం అని చెప్పేసి మనము కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్‌లో వెబ్‌సైట్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి ప్రొఫెషనల్‌గా అంటే నేను మీకు సింపుల్‌గా చూపిస్తాను చూడండి. ఈవెన్ మనం మన యొక్క వెబ్‌సైట్స్ ఏదైతే ఉందో డిజిటోలియన్స్ వెబ్‌సైట్, ఈ రేంజ్ వెబ్‌సైట్స్ గాని, ఓకే, ఈ టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్ గాని, ఎనీ టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్‌ని మనము వర్డ్‌ప్రెస్‌లో ఏ విధంగా చేయొచ్చో మనము ఇది సెషన్స్‌లో చేయబోతున్నాము. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి ఎవరికీ కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా సరే ఇది మన వెబ్‌సైట్స్ క్రియేట్ చేయొచ్చన్నట్టు. ఓకే. లైక్ హౌస్ వైఫ్స్ గాని, స్టూడెంట్స్ గాని, జాబ్ హోల్డర్స్ గాని, ప్రొఫెషనల్స్ గాని, ఈవెన్ ఇది చిన్న పిల్లలు 10థ్ క్లాస్ స్టూడెంట్స్ కూడా మన యొక్క సెషన్స్ ఫాలో అయితే వాళ్ళు డైరెక్ట్ వర్డ్‌ప్రెస్‌లో వెబ్‌సైట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో మనం చూపిస్తాం. ఇది కంప్లీట్ బిగినర్స్ నుంచి అడ్వాన్స్‌డ్ స్టేజ్ వరకి ఎనీ బిజినెస్ కోసం, ఎనీ పోర్ట్‌ఫోలియో కోసం మనం వెబ్‌సైట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో కూడా చూస్తాం. అన్నీ కూడా మోడర్న్ డిజైన్స్‌తోని అండ్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు అండ్ రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. అండ్ ఎస్‌సిఓ ఫ్రెండ్లీ వెబ్‌సైట్స్ అని ఓకే. తర్వాత ఎనీ బిజినెస్ రిలేటెడ్ వెబ్‌సైట్స్ కూడా మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో మన సెషన్‌లో డిస్కస్ చేస్తాం అన్నట్టు. ఎవరైనా వర్డ్‌ప్రెస్‌లో వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే మన సెషన్స్‌ని ఫాలో అవ్వండి. ఓకే గైస్. థాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైతే వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో దట్ దే కెన్ ఫాలో అండ్ దే కెన్ లెర్న్ అన్నట్టు. ఏ విధంగా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ డిజైన్ చేయొచ్చో. థాంక్ యూ గైస్.